చేయాలంట పని? దేవుణ్ణి స్తుతించడం. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా మన నుంచి కోరుకుంటుంది అదే. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది కూడా అదే. దేవుడు మన నుంచి వెండి బంగారములు కానీ, పట్టు వస్త్రాలు కానీ, మనకున్నటువంటి ధనాన్ని ఆశించట్లేదు. కానీ ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉన్న మనము ఆయనను ఎల్లవేళలా ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకు మనము దేవుని ఆరాధించాలి, ఎందుకు మనము దేవుని ఘనపరచాలో తెలిస్తే మనము ఖచ్చితంగా ఆయన ఆరాధిస్తాం, స్తుతిస్తాం, మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈ రాత్రి యేసుక్రీస్తు ఎవరో మనకు అర్థమైతే మనము ఆయనను ప్రేమించకుండా ఉండలేం. ఆమేన్. యేసుక్రీస్తు మనకు అర్థమైతే ఆయన మనం ఆరాధించకుండా ఉండలేం. ఈరోజు సాయంత్రం నేను పాస్టర్ గారు ఇద్దరం కూడా బైక్ మీద సువార్త పత్రికలు పంచడానికి వెళ్తూ కొన్ని మాటలు ఆడుకుంటూ ఉన్నాం. పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, పత్రికలు పంచడము, సువార్త చేయటము ప్రజల్లో మార్పు కొంతవరకే వస్తుంది. కానీ ఒక వ్యక్తి నిజంగా తన జీవితంలో యేసుక్రీస్తుని కలుసుకుంటే, లేక యేసుక్రీస్తు వారే ఒక వ్యక్తిని అతని జీవితంలో కలుసుకుంటే ఆ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. ఆమేన్. ఈ రాత్రి యేసు మనలను కలుసుకున్నాడా? మనము యేసుని కలుసుకున్నామా? యేసుని కలుసుకోకుండానే మనము యేసుని నమ్ముకున్నామా అన్నది రాత్రి మనము పరీక్షించుకోవాలి. నీవు నీ జీవితంలో నువ్వు యేసుని కలుసుకున్నావా? లేక యేసే నిన్ను కలుసుకున్నాడా? లేక యేసుని నువ్వు కలుసుకోకుండా, యేసుని కలుసుకోకుండా నువ్వు యేసుని వెంబడిస్తున్నట్లయితే ఆ భక్తి, ఆ ప్రయాణం ఎంతో కాలము సాగదు, కొంతకాలం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనము ఆయనను కలుసుకోవాలి, లేక ఆయన మనల్ని కలుసుకున్నట్లుగా మనము ఆయనను వేడుకోవాలి. యాకోబు ఆ రాత్రి అదే చేశాడు. ఏం చేశాడంట? నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెడతాను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెడతాను. చూసారా, యాకోబు ఎవరిని కలుసుకున్నాడండి? దేవుని కలుసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం వట్టిగా వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, యేసు మనల్ని కలుసుకున్నాడా? లేక మనమైన యేసును కలుసుకున్నామా? ఈ రెండు మన జీవితాలు లేకపోతే మన భక్తి, మన ప్రయాణం ఏదో ఒక చోట ఆగిపోవడం మాత్రము ఖాయం. కాబట్టి ఆ లోటు మనము ఏం చేయాలంట? భర్తీ చేయగలగాలి. ఆ లోటును మనం ఏం చేయాలండి? భర్తీ చేయగలగాలి. ఒక యవ్వనస్తుడు యేసుని కలుసుకున్నాడు. అతను అంటున్నాడు, నేను నిత్య జీవమును పొందుకోవాలంటే ఏమి చేయాలి? అప్పుడు యేసు ప్రభువు వారు చెప్పారు, నీవు నిత్య జీవం పొందుకోవాలంటే ధర్మశాస్త్రం ఉన్నవన్నీ కూడా తప్పకుండా నీవు పాటించాలి. ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, అయ్యా బాల్యం నుంచి అవన్నీ కూడా నేను పాటిస్తున్నాను అంటున్నాడు. అయితే యేసు ప్రభువు వారు చెప్పారు, నీ కలిగిందంతా అమ్మి నేను వెంబడించు అని అన్నప్పుడు ఆ యవ్వనస్తుడు ఏమైందండి? తన హృదయంలో నొచ్చుకొని, తన హృదయంలో బాధపడి, నా తల్లిదండ్రులు, నా పితరులు, నా యొక్క ఏమండి మరి ఆ బంధువులందరూ
సంపాదించి కష్టపడి కూర్చి సమకూర్చి ఇచ్చిన ఆస్తిని యేసుక్రీస్తు వారు ఏం చేయమంటున్నారంట? అమ్మి బేదలకు పంచి వట్టివారిగా వెంబడించమంటున్నాడు. కాబట్టి ఇది సరైన మార్గం కాదని అతను యేసుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. యేసుని వెంబడించడము, యేసుని ఏం చేశారండి? వెంబడించడము మానేశాడు. చూసారా? అతను యేసుని కలుసుకున్న సందర్భం బాగానే ఉంది, కానీ అది అతను చివరి వరకు కొనసాగించలేకపోయాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం యేసుని కలుసుకోవాలా, లేక యేసయ్య మనల్ని కలుసుకోవాలా? ఒక వ్యక్తి యేసుని చూడాలని ఆశపడి ఎక్కడికి ఎక్కాడంటే మేడి చెట్టు ఎక్కి యేసు ఎవరో చూడగోరాడు. యేసు ఆ చోటకి వచ్చి అతనిని చూచి అంటున్నాడు, జక్కయ్య, ఈ రాత్రి నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను, నీతో కలిసి భోజనం చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే అతని హృదయము ఆనందంతో పొంగిపోయింది. అతను గబగబా మేడి చెట్టు నుంచి కిందకి దిగి యేసుని తన ఇంట చేర్చుకొని తనకు కలిగిందంతా కూడా ఏం చేశారండి? 4 వంతులుగా మరి బీదవారికి పంచిపెట్టి అతను ఏం చేశాడంటే యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఈ రాత్రి నా మాటలు మీ హృదయంలో మీ హృదయానికి హత్తుకుంటూనే అనుకుంటున్నాను. ఈ రాత్రి మన ఎదుట ఒక ప్రశ్న ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవన్నా యేసును కలుసుకోవాలి, లేక యేసుక్రీస్తు వారన్నా నిన్ను కలుసుకోవాలి. ఆ రెండూ లేకుండా నువ్వు యేసును వెంబడిస్తూ ఉంటే ఆ ప్రయాణం ఏదో ఒక రోజు ఆగిపోక తప్పదు. ఏదో ఒక రోజు నీవు లోకంలో కలిసిపోక తప్పదు. కాబట్టి ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా యేసుక్రీస్తు వారు మనల్ని కలుసుకోకపోయినా, మనం యేసుక్రీస్తు వారిని కలుసుకోకుండా మనముగా ఆయన సన్నిధికి వచ్చినట్లయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు నీవుగా స్వపరీక్ష చేసుకో. నీకు నీవుగా ఏం చేసుకోరంట? స్వపరీక్ష చేసుకో. స్వపరీక్ష చేసుకొని ఒకవేళ నీ జీవితంలో యేసుక్రీస్తు వారిని కలుసుకోకపోతే ఈ రాత్రి నీవు యాకోబు వలె గోజాడి, ప్రభువా, ఇదిగోనైనా నీవు నాకు కావాలి, నీవు నాతో రావాలి ప్రభువా, నీవు లేకుంటే నేను లేను, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు, నన్ను ఒట్టివానిగా విడిచిపెట్టొద్దు, నన్ను పనికిరాని ఒక పాత్రగా విడిచిపెట్టొద్దు, నన్ను నిష్ప్రయోజకుడిగా చేయొద్దు, నన్ను ప్రయోజకుడిగా చెయ్యు. నేను ఈ లోకంలో జన్మించానంటే ఒక వ్యర్థంగా నేను లోకంలోంచి మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నా బ్రతుకు ఒక అర్థం ఉండాలి. నేను ఈ లోకంలో బ్రతుకుతున్నానంటే నేను ఏదో ఒక పని చేయాలి అని నీవు అడిగితే ఈ రాత్రి తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు వారు నిన్ను కలుసుకున్నట్లయితే నేనేం చేయాలి అని నీవు అడిగితే ఈ రాత్రి ఆయన నీకు చాలా స్పష్టంగా బయలుపరుస్తాడు. నువ్వేమి చేయవలనో ఆయన నీకు తప్పకుండా మార్గాన్ని చూపిస్తాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు మీ జీవితాలలో ఈ మాటలు మీరు భద్రపరుచుకుంటారని ఒక దైవజనుడిగా నేను విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఎందుకు మనం యేసును కలుసుకోవాలి, లేక యేసుక్రీస్తు వారు మనల్ని ఎందుకు కలుసుకోవాలో కొన్ని మాటలు ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటగా యేసుక్రీస్తుని గురించిన అవగాహన మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అంటే ఎవరు అన్నది మనకు చాలా స్పష్టంగా తెలియాలి. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే, యేసుక్రీస్తు వారు ఆయన సృష్టి మీద అధికారి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎవరంటండి? సృష్టి మీద ఆయన అధికారం కలిగిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు దురాత్మ శక్తుల పైన ఆయన అధికారిగా ఉన్నాడు, అధికారం కలిగిన వాడిగా ఉన్నాడు. ఎవరి మీద అంటండి? దురాత్మ శక్తుల మీద యేసుక్రీస్తు వారికి ఏముందంటండి? అధికారం ఉంది, అధికారం ఉంది. మూడో మాట చూస్తే యేసుక్రీస్తు వారికి మరి మరణం మీద అధికారం ఉంది, అనగా మరి ఆయన రోగం మీద అధికారం కలిగిన వాడు, మరి మరణం మీద కూడా ఆయన
అధికారం కలిగిన వాడు. హల్లెలూయా. ఈ రాత్రి యేసుక్రీస్తు ఎవరు అని ఎవరైనా నేను ప్రశ్నిస్తే నువ్వు వెంటనే మాట చెప్పగలగాలి. అమ్మా, యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఆయన ఆ సామాన్యమైనటువంటి దేవుడు కాదమ్మా. ఆయన సృష్టికర్త, సృష్టి మీద అధికారం కలిగిన వాడు. ఇదిగో మరి ఆయన దురాత్మ శక్తులపైన అధికారం కలిగిన వాడు. ఇదిగో మరి ఆయన మరణం మీద అధికారం కలిగిన వాడు అని నువ్వు చెప్పగలిగితే అది నీవు ఇతరులకు యేసుక్రీస్తుని పరిచయం చేసినట్లు, నువ్వు ఇతరులకు యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించినట్లు. మరి మరణానికి జోగుతున్న వారిని, చీకట్లో ఉన్నవారిని, అసత్యంలో ఉన్న వారికి నీవు సత్యాన్ని ప్రకటించి వారిని జీవపు వైపు మరి మళ్ళించి ఒక సాధనంగా నువ్వు ఉంటావని ఈ రాత్రి దేవుడు మనతో చాలా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ఎవరంటండి? సృష్టి మీద అధికారము కలిగిన వాడు. యేసుక్రీస్తు ఎవరంటండి? ఆయన దురాత్మ శక్తులపైన అధికారం కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు ఎవరంటే మరణం మీద ఆయన అధికారం కలిగిన వాడు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో మరి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? అకస్మాత్తుగా పెద్ద తుఫాను, గాలి తుఫాను వచ్చిందంటండి. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంటే ఇదిగో ఆ వాడ అమరము కింద ఆయన నిద్రిస్తూ ఉన్నారు. శిష్యులు అయితే పైన ఉన్నారు. వారు భయపడిపోతూ ఉన్నారు. అయ్యో బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు పైకి వచ్చి అన్నారన్నమాట, ఇదిగో గాలి తుఫాను నీవు నిమ్మలించునుగా కనగానే వెంటనే ఏమైందనండి? గాలి తుఫాను ఆగిపోయింది. అది చూసిన శిష్యులకు ఏం కలిగిందంట? ఆశ్చర్యం కలిగింది. ఏమిటి, బోధకుడు చెప్పిన వెంటనే మరి ఈ తుఫాను ఎలాగ ఆగిపోయింది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. వారికి అర్థమైంది, మనతో ఉన్నవాడు సామాన్యుడు కాదు. ఆయన సృష్టి పైన అధికారము కలిగిన వాడు. సృష్టి ఆయనకు లోబడుతూ ఉన్నది. సృష్టి ఆయనకు సాగిలిపడుతూ ఉన్నది. సృష్టి ఆయన మాట వింటూ ఉన్నది అని వారు ఆయనకు మ్రొక్కి ఏం చేశారంటండి? ఆయనను ఆరాధించారంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రాత్రి అదే సృష్టిలో ఉన్న మనము ఆ సృష్టిపైన అధికారం కలిగిన యేసుకు మనము సాగిలిపడి ఏం చేయాలంటండి? నమస్కరించి ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు మరి ఒకరోజు ఒక గ్రామానికి వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడికి దయ్యము పట్టింది, సేన పట్టేసింది. వాడు ఇంటిలో ఉండడానికి బదులు సమాధుల్లో ఉంటున్నాడు. ఇంటిలో పడుకోవడానికి బదులు సమాధుల మధ్య పడుకుంటూ ఉన్నాడు. తన శరీరాన్ని భద్రపరచుకోవడానికి బదులు శరీరాన్ని గాయపరుచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు గ్రామంలో అడుగు పెట్టగానే ఆ యవ్వనస్తున్నటువంటి దెయ్యాలు అంటున్నమాట, యేసు, మాతో నీకేమి పని, మమ్మల్ని నీవు విడిచి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే యేసు ప్రభువు అన్నారన్నమాట, ఆ యవ్వనస్తుడు నాకు చెందినవాడు, ఆయన మీరు విడిచి పోవాలని ఆజ్ఞాపించగానే బ్రతిమలాడుకుంటున్నాయన్నమాట. అయ్యా, మమ్మల్ని పాతాళానికి పంపించేస్తావా? అయ్యా, నీవు మమ్మల్ని నరకానికి పంపించేస్తావా? ఇదిగో ఆ పందుల్లోకి పంపించిన ఆయన పొమ్మని ఆజ్ఞాపించగానే ఆ యవ్వనస్తున్నటువంటి సేన అంతా కూడా ఏం చేస్తుంది? పందుల్లోకి ప్రవేశించింది. ఎవరు లోబడ్డాయి అక్కడ? దురాత్మలు లోబడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరి మీద అధికారం ఉందంటండి? దురాత్మ శక్తుల మీద అధికారం ఉన్నది. ఆ యవ్వనస్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే దురాత్మ శక్తులు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాయో ఆ యవ్వనస్తుడు ఇప్పుడు సమాధిలో వెళ్ళడం లేదు, సమాధిలో తిరగట్లేదు, కానీ యేసు పాదాల దగ్గరకు వచ్చి యేసు పాదాల చెంత కూర్చొని, అయ్యా నేను నీతో వచ్చేస్తానయ్యా, నన్ను కూడా నీతో పాటు తీసుకొని వెళ్ళిపోయా. ఎంతకాలము నేను ఈ సమాధుల్లో తిరిగాను, నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేదు, నా జీవితాన్ని బాగు చేసిన బోధకుడా, నేను నీతో వచ్చేస్తాను. ప్రభు చెప్పారు, నువ్వు స్వస్థత పొందుకున్నావు కాబట్టి నీకు కలిగిన స్వస్థతను బట్టి నువ్వు సాక్షిగా జీవించని చెప్పి ఆ యవ్వనస్తుడికి ఆజ్ఞాపించి యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శిష్యులు యేసుక్రీస్తు శక్తిని అర్థం చేసుకున్నారు. ఏమండి, మరి ఆ యవ్వనస్తుడు యేసుక్రీస్తు యొక్క శక్తిని అర్థం చేసుకున్నాడు.
ఆయన ఎంతగానో ఇష్టమైనటువంటి, ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన ప్రియమైన స్నేహితుడు లాజరు చనిపోయి అప్పటికి 4 దినాలు గడిచాయి. లాజర్ యొక్క సహోదరులు యేసుప్రభుతో అంటున్నారు, అయ్యా నీ స్నేహితుడు నా సహోదరుడు చనిపోయాడు, నీకు బాధ లేదా, చింత లేదా అంటూ ఉంటే యేసుప్రభు వారు అంటున్నారు, ఇది దేవుని మహిమ కొరకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ గుమ్ముగూడిన వారందరూ మరి గుసగుసలు ఆడుకుంటున్నారు. 4 దినాలు అయిపోయింది చనిపోయి లాజరు ఎలాగ బ్రతుకుతాడు, ఇతను ఏం చేయగలడు అని చెప్పి వారందరూ గుసగుసలు ఆడుకుంటూ అతను ఏం చేయబోతున్నాడో చూద్దాం అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట, ఏంటన్నమాట, లాజరు నీవు బయటికి రా అనగానే పోయిన జీవము ఆయనలోకి ప్రవేశించింది. మృత్యువును మట్టి కరిపించినటువంటి యేసుక్రీస్తు వారు ఆ మృత్యువును మట్టి కరిపించి ఆ మృతుల్లోనికి జీవాన్ని పంపించి లాజరును సజీవుడిగా బయటికి తీసుకుని వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం, హల్లెలూయా. అక్కడ చూచిన వారు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. 4 దినములు చనిపోయి 4 దినములు గడిచినటువంటి లాజరు ఎలా బ్రతికి వచ్చాడు? యేసుక్రీస్తు వారికి మరణం మీద ఏముందనండి? అధికారం ఉంది. దేని మీద అధికారం ఉందమ్మా? మరణం మీద అధికారం ఉంది. అనేక మంది ఆయనలో విశ్వాసం ఉంచి ఆయన వెంబడించారు. రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పండి? సృష్టి మీద అధికారము కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు దురాత్మ శక్తుల మీద అధికారము కలిగిన వాడు, రోగము మీద అధికారము కలిగిన వాడు. యేసుక్రీస్తు వారు మరణం మీద అధికారము కలిగిన వాడు. ఆయన సిలువలో మరణించినప్పుడు ఏమండి, లోకమంతా అనుకుంది, ఇదిగో యేసుక్రీస్తు అనేటువంటి ఈ వ్యక్తి యొక్క పీడ విరగడైపోయింది అని. కొంతమంది మతోన్మాదులు, కొంతమంది వ్యతిరేకవాదులు అందరూ కూడా సంతోషించారు. కానీ వారితో పాటు సాతాను కూడా గంతులు వేసింది. కానీ 3వ దినమున యేసుక్రీస్తు వారు మృత్యువును మట్టి కరిపించి మృత్యుంజయుడై ఆయన సజీవుడై సమాధిలో నుంచి ఆయన బయటికి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచుదాం, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు కదా, తన శిష్యులను పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు, యూదయ సమరయ మరి గలిలయ ప్రాంతాలకు వెళ్ళి, ఇదిగో మీరు ఏ సంగతులు విన్నారు, ఏ సంగతులు చూచారో వాటిని గురించి మీరు నాకు సాక్షులుగా జీవించండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించగానే భూదిగంతముల వరకు శిష్యులందరూ కూడా చెదిరిపోయి సువార్తను ప్రకటించి అదే సువార్త మన దగ్గరకు వచ్చి ఈరోజు మనమందరం రక్షింపడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనం చేయవలసిన పని ఏంటంటే, మన ప్రక్క వారికి, ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకు, మన స్నేహితులకు, రక్త సంబంధులకు అనేక మందికి మన సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే అండి, ప్రార్థన చేయాలి. ఈ రాత్రి దేవుడు మన మీద అంత బాధ్యత పెట్టాడు, ఎంత పని మనం అప్పగించాడండి, ఎంత పని అప్పగించాడు. నేను ఒక గంట కూడా నేను ఖాళీగా ఉండను, చాలా బిజీ. ఏమండి, ఆ పని నాకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు చాలా ఖాళీగా ఉండేవాడిని, నాకే విసుగు వచ్చేసింది. యేసుప్రభుని అడిగాను, యేసుప్రభువా, ఖాళీగా ఉండడం వల్ల నేను జబ్బు మనిషిని అయిపోతున్నానయ్యా, నాకు పని కావాలి అని అడిగినప్పుడు విశ్రాంతి లేనంత పని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక రాష్ట్రాలు దేవుని తీసుకొని వెళ్ళాడు, అనేక రాష్ట్రాల్లో వాడుకుంటున్నాడు. మరి ఈరోజు ఇక్కడికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, నువ్వు యేసును కలుసుకున్నావా, లేక యేసు నిన్ను కలుసుకున్నాడా? ఆ రెండు నీ జీవితంలో జరగకపోతే ఈ రాత్రే మోకరించి నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ యేసుక్రీస్తు వారిని దర్శించినట్లయితే, అయ్యా నేనేమి చేయాలని ప్రభువుని అడుగు, ఆయన తప్పకుండా ఏం చేయాలో నీకు బోధిస్తాడు. యేసుక్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు ఆయన ప్రేమించకుండా ఉండలేవు, ఆయన ఆరాధించకుండా ఉండలేవు, ఆయన వెంబడించకుండా ఉండలేవు. ఈ రాత్రి మీకు తెలియపరిచిన మాట ఏంటంటే, యేసు అనగా యేసుక్రీస్తు వారి సృష్టి మీద అధికారం కలిగిన వాడు, యేసుక్రీస్తు వారి దురాత్మ శక్తులపైన, రోగములపైన అధికారం కలిగిన వాడు, యేసుక్రీస్తు వారు మరణం పైన అధికారం కలిగిన వాడు. అటువంటి జీవము కలిగిన యేసును మనం కలిగి ఉన్నందుకు మనం అందరము సంతోషించాలి,
ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మనము మహింపరచుదాం. దేవుడి మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వారికి ఇచ్చినటువంటి కృప ఏంటంటే సువార్త చేయడం. ఏం చేయడం చెప్పండి? మన ఇళ్లలోంచి బయటకు రాం. ఎందుకు రాం? సువార్త చేయలేం, వాక్యాన్ని చెప్పలేం. రాగానే నేను కొంతమందికి సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం, వాళ్ళ వాక్యాన్ని ప్రకటించడం చేసాం. చాలామందికి ఇందాక మరి మేము వెళ్ళి సువార్త చెప్పాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా మీరందరూ కూడా కష్టపడి సేవ చేయగలిగితే బోల్డ్ మంది వస్తారు మనకి. కానీ మనం ఏం చేయం అమ్మా? నేను అందుకే చెప్పాను ఇందాక వాక్యం చదివించాను. ఏ వాక్యం? వారు వినినను వినకపోయినను వారికి తెలియజెప్పము. అదే యేసుకెళ్ళి దేవుడు చెప్పాడు. ఈ కోటాలు పెట్టడానికి కారణం అదే. వారు వినినను, చాలామంది ఇళ్ళకి వెళ్ళినవారు నిన్న, అందరూ లోపడతారు అనుకోవడానికి లేదు. కాబట్టి రాత్రి మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. ఈరోజు రేపు కూడా మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మన మధ్యలో మరి వేములమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వారు వేదిక మీదకి వచ్చి మరి వారు మనకి వాక్యాన్ని అందిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. పెట్టమంటారా లేకపోతే మీకు ఇచ్చిమంటారా? నా నోరు ఎక్కువ మంది లేదు కదా, మైక్ లేకపోయినా పర్వాలేదు. బయట వాళ్ళ సౌండ్ సిస్టమ్ బయటకు వెళ్ళకూడదు.